నిర్లక్ష్యం ఆ గ్రామాల ప్రజలకు నరకప్రాయంగా మారింది. ఆ రోడ్లపై వెళ్ళాలి అంటే డ్రైవర్లు తమ వాహనాన్ని త్యాగం చేసినట్లే. ఇక ఈ రోడ్లపైకి గర్భిణీ స్త్రీలు ప్రయాణిస్తే ఇక అంతే సంగతులు. గత ప్రభుత్వం రోడ్లు మరమ్మతు చేయకపోవడంతో చాలా దారుణంగా మారిపోయాయి ఇక్కడి రోడ్లు. ఇక చేసేది ఏమీ లేక చందాలు వేసుకుని గుంతలు పూడ్చుకుంటున్నారు వాహనాల డ్రైవర్లు. ఇది ఎక్కడ జరిగింది తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 ఈ స్టోరీలో చూడాల్సిందే. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి ఆటో కార్మికులది. ఆటో చక్రం తిరిగితేనే జేబుల్లో డబ్బు పడుతుంది. పనికి వెళితే కాని పూట గడవదు. రాత్రనక పగలనక ఆటో వేస్తే 500 రూపాయల వరకు వస్తాయి. అందులో రిపేర్లు, డీజిల్, పెట్రోల్కు కొంత పోతే మిగిలింది కుటుంబ పోషణకు సరిపోదు. ఇది ఆటో కార్మికుల పరిస్థితి. ఇది సాధారణ పరిస్థితిలో. అదే రోడ్డు అధ్వానంగా ఉంటే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. దీంతో సగం సంపాదన రిపేర్లకే సరిపోతుంది. ఇదే పరిస్థితి అక్కడ ఆటో డ్రైవర్లకు ఎదురయ్యింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ధనాపూర్ నాగనాథనహళ్లి గ్రామానికి ఆటోలో వెళ్లాలంటే ఆదోని నుంచి మనిషికి 30 రూపాయలు కిరాయి తీసుకుంటారు. ఆ రహదారిలో వెళ్తే పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తాయి. ఆ మార్గంలో ఆటోలు వెళితే రిపేర్లు కావాల్సిందే. 10 మందిని ఎక్కించుకుని ఆటో వెళితే 300 రూపాయలు వస్తాయి. ఓసారి వెళితే బోల్తా పడడమో ఆటో రిపేర్ కావడమో జరుగుతుంది. ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలా 300 రూపాయలు కిరాయి వస్తే అంతా రిపేర్కే సరిపోతుందని డ్రైవర్లు వాపోతున్నారు. దీంతో కుటుంబ సభ్యులను ఉపవాసం పెడుతున్నామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఆటోలు రిపేర్లు కావడం వలన ఇంటికి చిల్లి గవ్వైనా తీసుకుపోవడం లేదంటున్నారు ఆటో డ్రైవర్లు. దీంతో ఈ రహదారిలో తిరిగే ఆటోల డ్రైవర్లు హెబ్బటం గ్రామానికి చెందిన ఆటో కార్మికులు సుమారు 30 మంది సొంత నిధులతో గుంతలు పూడ్చుకుంటున్నారు. వీళ్లతో పాటు ఇతర వాహనాలు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరం చందాలు వేసుకుని జేసీబీతో పెద్ద పెద్ద గుంతలను పూడ్చుకున్నామని ఆటో కార్మికులు చెబుతున్నారు. 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారుతున్నా రోడ్ల పరిస్థితి మారడం లేదని అంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో ఈ రోడ్లు మరి అధ్వానంగా మారాయని అంటున్నారు. గత పాలకులు పట్టించుకొని ఉంటే రోడ్లు ఇప్పుడు ఇలా ఉండేవి కావని చెబుతున్నారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు, అధికారులు తమ గోడును పట్టించుకుని రోడ్లు వేసి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నారు. ఎదనొప్పి వచ్చింది, ఎట్లా రావాలా, ఏమైనా టైంకి ఎట్లా పోవాలి ఏం లేదు. ఇది వాళ్ళకి వచ్చి 2.5 గంట టైం పట్టింది. ఎట్లా తిరగాలి ఏం లేదు, ఎట్లా బతకాలమ్మ. ఎవరు అర్జెంట్ పోవాలంటే లేదు, అర్జెంట్ కావాలి యాటిగా పోవాలంటే లేదు. ఇట్లా ఉంటే మనం చూస్తే మన డెలివరీ పేషెంట్ మా అక్క కూతురికి ఇదైపోయింది. వాళ్ళ పేషెంట్ ఫోన్ చేసి అంబులెన్స్ వాళ్ళు రారు. మరి ఎవరికి చెప్పాలా, ఎవరిని నడాలా, మేము చావాలా, మేము ఇక్కడ ఉండాలా, ఎట్లా ఇది పరిస్థితి, ఇది ఎట్లా ఇట్లా అయితే మేము ఎట్లా. ఈ రహదారిలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు గుంతలు అదుపు తప్పి పడిపోయి చాలా మందికి గాయాలైన సందర్భాలున్నాయి. మరో విచిత్ర పరిస్థితి ఏమిటంటే ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్ కూడా ఈ రోడ్లో రావడం లేదు. అప్పుడు కూడా ఆటోలే వారిని ఆసుపత్రికి తరలిస్తున్నాయి. ఒకవేళ వర్షాలొస్తే మా రోడ్డు దుస్థితి చాలా ఘోరంగా ఉంటుందని, చాలా వరకు ప్రమాదాలు సంభవిస్తాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఇంత దారుణాలు ప్రమాదాలు జరుగుతున్నా రాజకీయ నాయకులు కానీ, సంబంధిత అధికారులు కానీ ఇటువైపు చూడడం కానీ, పట్టించుకోవడం కానీ లేదని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం అర్ధరాత్రి రావాలన్నా కూడా ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉంది. ఈ రోడ్డుని మీరు దయచేసి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఎవరిని ఒక్కసారి స్పందించి ఈ ఊరికి ఒక్కసారి వచ్చిపోండి సార్. బాధలు ఏంటో మీకు తెలుస్తాయి, మేము పడే కష్టాలు ఏంటో మీకు తెలుస్తాయి. మేము ముళ్ళ కంపలో బతుకుతున్నాం సార్, ముళ్ళ దీంట్లో ఉన్నాం. కాకపోతే మీరు దయచేసి మన ఊరికి అభివృద్ధి చేస్తారని, మా ఊరు రోడ్లు చూస్తారని మనవి చేస్తున్నాను. అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో
అక్కడున్న సాయి ఆటో యూనియన్ వారి సహకారంతో గ్రామంలోని ఆటో డ్రైవర్లంతా కలిసికట్టుగా ఒక్కటై చందాలు వేసుకుని రోడ్డును పూడ్చే పనికి సిద్ధమయ్యారు. అంతేకాదు ఆ రోడ్డుపైన వెళ్లే ఇతర వాహనదారులు, బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల దగ్గర కూడా చందాలు వేసుకుని మరీ గుంతలమయమైన రోడ్లను వేస్తున్నారంటే ఆ గ్రామ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని చోట్ల రోడ్డు అధ్వానంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించి రోడ్ల మరమ్మతు చేయించాలని గ్రామస్తులు, డ్రైవర్లు వేడుకుంటున్నారు. చూడాలి మరి ఎంత త్వరగా అధికారులు దీనిపై స్పందిస్తారు.